ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి మీ దగ్గరికి వస్తారు। ఏ విధంగా మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 చేస్తుంది। ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్నైతే మీరు గడపబోతున్నారు। కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు। ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించగలుగుతారు। తోటి ఉద్యోగస్తుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి। అలాగే తోటి ఉద్యోగస్తులు పని విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు। పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒక వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తున్నారు। చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీతో చాలా సఖ్యతగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరమైన వ్యక్తులు కావచ్చు। ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే అనుకోకుండా ఆ వ్యక్తి మీకు తారసపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు, మీతో సమయాన్ని గడుపుతారు। వారితో కలిసి చాలా విషయాలు మీరు గుర్తు తెచ్చుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే ప్రాపర్టీస్ ఎవరికైనా వివాదాల్లో ఉన్నట్లయితే వాటి గురించి ఈ రోజు ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నారు। అలాగే ఎవరైనా సరే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నట్లయితే ఈ రోజు మీకు తీర్పు రావాల్సి ఉంటే కనుక అనుకూలమైన తీర్పును వినబోతున్నారు। వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి, కానీ వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। ఆన్లైన్ వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండండి। ముఖ్యంగా మీ యొక్క సంతానం కారణంగా ఒక ప్రోత్సాహకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। ఇది మీకు గర్వకారణమైనటువంటి విషయం అనే చెప్పుకోవాలి। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా మీకు ఉంది। ముఖ్యంగా గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి। ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి। చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి। నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు। శివారాధన మీకు మేలు చేస్తుంది। యోగా, మెడిటేషన్ వంటివి చేసుకోవటం ద్వారా ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు। అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే నిత్యం శివారాధన చేసుకోండి। ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది। ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి। మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।